ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఈరోజు మీ అందరికీ బాబాగారి విషయంలో నాకున్న అవగాహనను తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది బాబాగారిని ఒక అవధూతగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పేం లేదు. అవధూత అనేది ఏమీ చిన్న స్థాయి కాదు, అది నిజానికి పూర్ణమైన స్థాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోవడం, విచారించటం, అది ఎంతవరకు నిజము, ఎంతవరకు సబబు అని విచారించుకోండి. విచారించినప్పుడు మీకు దాంట్లో నిజమనిపిస్తే ఆ భావాన్ని స్థిరపరచుకోండి. కనుక బాబాగారిని అవధూత అంటూ ఉంటారు. అయితే నా అవగాహనలో బాబాగారు అవధూత కన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు. నిజానికి అవధూత కన్నా ఉన్నతమైన స్థితి ఏముంటుంది? అవధూత అంటేనే అవధులు దాటి పరబ్రహ్మ స్థితిలో నిలిచి ఉండే ఒక స్థితి, బ్రహ్మానంద స్థితిలో నిలిచి ఉండే ఒక స్థితి, ఆత్మానంద స్థితిలో నిలిచి ఉండే ఒక స్థితి కదా. మరి ఇంకా దానికంటే గొప్ప స్థితి ఏమిటి? ఇది నాకుగా నేను చెప్పేది కాదు. మనకిష్టమైన దైవాన్ని, గురువుని అన్నిటికంటే అందరికంటే గొప్ప అనుకోవడం సహజం. కానీ అది అభిమానం వల్ల ఏర్పడే భావం కాకూడదు, సత్యం కావాలి. అది మనకిష్టమైన దైవం, మన గురువు అందరికంటే గొప్పవాడు అనే భావన ఉంటుంది. కానీ అది భావన కాకుండా సత్యం కూడా కావాలి. దానికి కొన్ని ఏమంటారు, తార్కాణాలు కావాలి, సాక్ష్యాలు కూడా కావాలి. దీనికి పెద్దగా వివరణ అక్కర్లేదు అనుకుంటాను. ఎందుకంటే లోకంలో వేలాది మంది అవధూతలు ఎప్పుడూ ఉంటారు అనేది మహాత్ములు చెప్పిన విషయం. మొన్ననే ఒక సోదరుడు చెప్తే ఉన్నాను, 1,25,000 మంది అవధూతలు ప్రపంచవ్యాప్తంగా ఉంటూ ఉంటారు అని. ఆ సంఖ్య అటు ఇటు ఎటన్నా కావచ్చు, కానీ అనేక మంది మాత్రం అవధూతలు ఈ ప్రపంచంలో ఉంటారు. గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు ఉంటారు. బాబా కూడా ఆ అవధూతల్లో ఒకడైతే ఆయనకు మాత్రమే ఈ యొక్క దైవంతో సమానమైనటువంటి గుర్తింపు, ఆరాధన, దైవంతో సమానంగా వేలాది మందిరాల నిర్మాణం, మంత్రోచ్చారణతో వారిని భగవంతుడితో సమానంగా భగవంతుడే అంటూ పూజించే విధానం, ఇవన్నీ ఏ అవధూతకు రాలేదు. బాబాకు వచ్చినటువంటి ఈ స్థాయి భగవంతుడితో సమానమైన స్థాయి. ఎప్పుడు బాబాగారు నాతో చెప్పిస్తుంటారు, భక్తుడిగా ఉంటూ భగవంతుడితో సమానంగా పూజలు అందుకున్నవారు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వారు ఒక ఆంజనేయ స్వామి మాత్రమే. భక్తుడైన భక్తాంజనేయ, దాసాంజనేయ. కానీ ఆయనకు మాత్రమే భగవంతుడితో సమానంగా ఊరూరా మందిరాలు కట్టి పూజిస్తూ ఉంటాం మనం. ఇంకే భక్తుడికి లేదండి. ప్రహ్లాదుడు భక్తుడే, నారదుడు భక్తుడే. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనిక, భీష్మదాల్భ్యాం, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన పరమ పుణ్యాని భాగవతాన్ని స్మరామి. వీళ్ళంతా భాగవతోత్తములు, అంటే భగవద్భక్తుల్లో చాలా ఉత్తములు. మరి వీరెవరికి మందిరాలు కట్టలేదే? ఒక ఆంజనేయ స్వామికి కట్టారే. ఆయన భాగవతోత్తములు కూడా లేడు. ఆయన భాగవతోత్తములు కూడా ఆయనకు స్థానం ఇవ్వలేదు. కానీ ఆయనకు మాత్రమే మందిరాలు కట్టి దేవుడితో సమానంగా పూజిస్తూ ఉంటాం. ఆ తర్వాత గురువుగా చెప్పబడి
భగవంతుడితో సమానంగా మందిరాలు నిర్మించుకొని పూజింపబడుతున్న గురుతత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క బాబాగారు మాత్రమే. ఇది ఈ విశిష్టత ఆయన యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది. కాబట్టి సోదరులారా, బాబా అందరిలాంటి అవధూత మాత్రమే కాదు, ఆయన భగవంతుడితో సమానమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారు. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అవధూతకు దత్తాత్రేయ స్వామికి ఉన్న వ్యత్యాసాన్ని శ్రీపాద వల్లభ చరితామృతంలో దత్తుడు స్వయంగా చెప్పినట్టుగా రాయబడింది. నాకు బాగా నచ్చింది, అది నిజం కూడా. ఆయన ఏమంటాడంటే, అవధూతలు నా యొక్క అంశలే, అవధూతలు నా యొక్క అంశలే, నా అంశ వారిలో ఉంటుంది. కానీ అవధూతకు నాకు వ్యత్యాసం ఏంటంటే, అవధూత ఎప్పుడూ కూడా నాలో తాను లీనమైపోయి ప్రపంచ వ్యవహారాలకు దూరంగా ఉంటాడు, అలా ఉండడానికి ఇష్టపడతాడు. అవధూత ఎప్పుడు కూడా ప్రపంచ వ్యవహారాలకు దూరంగా, ప్రపంచం పట్టకుండా ఎల్లప్పుడూ దత్తభగవాన్లో మనసును నిలిపి, దత్తభగవాన్ అంటే సాకారం అని కాదు, పరబ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వంలో బ్రహ్మానంద స్థితిలో మనసును నిలిపి ఉండటానికి ఇష్టపడతాడు, ప్రపంచ వ్యవహారాలకు దూరంగా అని చెప్పాడు. ఇది అవధూత లక్షణం అంటాడు. మరి నా లక్షణం ఏమిటో తెలుసా? నాలో నేను ఉంటూ, నాలో నేను అంటే ఏమిటో తెలుసా? బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానంద స్థితిలో ఉంటూనే ప్రపంచ వ్యవహారాలు కూడా నేను నడిపిస్తూ ఉంటాను. అది భగవంతుడైన దత్తభగవానుడికి ఉన్న ప్రత్యేకత. అవధూతలు అలా ప్రపంచ వ్యవహారాలు నడిపిస్తూ తమలో తాము ఉండే స్థితి అవధూతలకు ఉండదు. అందుకని అవధూతలు ఎప్పుడు కూడా ప్రపంచానికి దూరంగా పిచ్చివాళ్ళలాగా ఎవరిని దగ్గరికి రానియకుండా ఉన్మత్త స్థితిలో పిచ్చివాళ్ళలాగా నటిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క ఆనంద స్థితి నుంచి మానవులు డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక పిచ్చివాళ్ళలాగా నటిస్తూ ఎప్పుడు కూడా ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఆ బ్రహ్మానంద స్థితిలో మనసును నిలిపి అలా ఉండడానికి ఇష్టపడతారు. అది అవధూత స్థితి. మరి దత్తుడు ఏమంటున్నాడంటే, నా స్థితి ఏమిటంటే, నేను బ్రహ్మానందంలో ఉంటూనే ఈ ప్రపంచ వ్యవహారాలను కూడా నడిపిస్తూ ఉంటాను సూత్రధారినై. అది ఆయన యొక్క ప్రత్యేకత, అది భగవంతుడి యొక్క లక్షణం. అంటే ఈ సృష్టి స్థితి లయలు ఏ పరమాత్మ చేస్తున్నాడో, ఏ పరమాత్మ వల్ల సృష్టి ఏర్పడిందో, ఏ పరమాత్మ వల్ల సమస్త సృష్టికి స్థితి కొనసాగుతూ ఉందో, ఏ పరమాత్మ తలుచుకున్నప్పుడు లయం కూడా జరుగుతుందో, ఆ పరమాత్మ మొదటివాడు, ఆది మధ్యాంతరహితుడు మొదటివాడు. ఆయన సృష్టిలోని వాళ్ళు అవధూతలు, అంతే కదా. ఆయన సృష్టిలోని వాళ్ళు అవధూతలు అంటే జీవులుగా పుట్టి అనేకమైన సాధనలు చేసి తమ యొక్క స్వస్వరూప స్థితిని తెలుసుకొని ఆ స్థితిలోనే ఉండిపోయే వాళ్ళు అవధూతలు. జీవులుగా పుట్టి మాయలో నుంచి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వచ్చి ఆ జ్ఞాన స్థితిలోనే ఉండడం ఇష్టపడే వాళ్ళు అవధూతలు. ఆ పరమాత్మ, ఆ దత్త భగవానుడికి, ఆ పరబ్రహ్మ స్వరూపుడికి ఎప్పుడు జీవలక్షణాలు ఉండవు. ఆయన ఒకవేళ భూమి మీద తల్లి గర్భం నుంచి జన్మించినా, స్వతహాగా ప్రకటింపబడినా ఆయనకి ఎప్పుడూ అజ్ఞానం, మాయ ఉండే ప్రసక్తే లేదు. ఆయన జన్మించినది మొదలు పూర్ణ జ్ఞాన స్వరూపంతో ఉంటాడు, కృష్ణ పరమాత్మలాగా. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, పసిబాలుడిగా ఉంటూనే తొట్టెల్లో పడుకొని నెలల పిల్లవాడిగా ఉంటూనే పూతనాది రాక్షసులను సంహరించాడంటే ఆయన పిల్లవాడా? పిల్లవాడి రూపంలో ఉన్న పరబ్రహ్మ మహాశక్తి పిల్లవాడి రూపంలో ఉంది, అంతేగాని పిల్లవాడి లక్షణాలు ఉండవు. అది పరబ్రహ్మ యొక్క లక్షణం. అది దత్త భగవానుడి యొక్క స్థితి, లక్షణం, స్థాయి. అది సాయిబాబా గారి స్థాయి అండి. చూడండి, మీరు బాబా గారిని పరిశీలించండి. వారి జీవిత చరిత్రలో ఆయన అందరితో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ అన్ని విషయాలు ఆయనకు తెలిసిపోతూ ఉంటాయి. బాబా అవధూతలాగా ఉండిపోలా. అంటే ప్రపంచానికి దూరంగా ఏ మురికి కాలువ దగ్గరో, లేకపోతే ఇంకెక్కడో ఓ గుడి పంచనో, లేకపోతే ఎక్కడో ఒక రేకుల షెడ్లోనో ఓ పిచ్చివాళ్ళలాగా ఉండిపోలేదు. మనుషులకు, ప్రపంచానికి దూరంగా అలా ఉండిపోలేదు. ఆయన మనుషుల మధ్యలో ఉన్నాడు.
మనుషులతో బంధాలు ఏర్పరచుకున్నట్టుగా కనిపించాడు. వారితో మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు, బోధిస్తుంటాడు. అదే సమయంలో ప్రపంచంలో అన్ని వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాడు. ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉంటాడు. ఇది దత్తశక్తి. కాబట్టి బాబాగారు అందరిలాంటి అవధూత కాదు, ఆయన పరిపూర్ణమైనటువంటి దత్తస్వరూపం. అర్థం చేసుకున్న వాళ్ళకి ఆయన పై వేషాలను చూసి భాషలను చూసి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోనండి, అది వారి ఇష్టం, వారి అదృష్టం, మనకెందుకు. మనం సాయి భక్తులుగా, బాబా భక్తులుగా బాబా అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇది ఇక బాబాగారిలో కనిపించే ఇంకా అనేకమైనటువంటి కోణాలు మీకు అందరికీ తెలుసు. ఆయన ఏ అవతారం అంటే దత్తావతారం అంటాం, కాదండి ఆయన రామావతారం కూడా అంటాం. ఎందుకని రాముడిగా కనిపించాడు. అంత మాత్రమే కాదండి, వారు ఆంజనేయ స్వామి అవతారం కూడా, ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా కనిపించాడు. అంత మాత్రమే కాదండి, ఆయన జగన్మాత. ఎలా చెప్తావు? విజయదశమి రోజు శరీరం వదిలిపెట్టి నేనే జగన్మాతను నిరూపించుకున్నాడు కదా. ఓకేనండి. అంత మాత్రమే కాదండి, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. అదేంటి? కృష్ణుడి కోసం కట్టినటువంటి ఆ మందిరంలో కృష్ణ విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆయన వెళ్ళి వెలిశాడు కదా. నాకు ఇక్కడ బాగోలేదు, నన్ను అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి మరీ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కదా. కాబట్టి ఆయన కృష్ణుడు. ఇలా బాబాగారి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆయన అందరిలాగా బాబాగారు ఒక అవధూతనో, ఒక యోగి అనో, ఒక సిద్ధపురుషుడనో అనడానికి అవకాశమే లేదు. ఒక శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం ధరించినప్పుడు ఆ విశ్వరూపంలో బ్రహ్మ మహేశ్వరులు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, విశ్వమంతా ఆయనలో ఎలా కనిపించిందో బాబాగారి యొక్క అవతారంలో, వారి జీవన ప్రయాణంలో ఇలా అనేకమైన సందర్భాల్లో అనేకమైన పరమాత్మ స్వరూపాలను ఆయన మనకు దర్శనం ఇచ్చాడు, ప్రసాదించాడు. అన్నిటికంటే ఆయనలో పరబ్రహ్మతత్వం సంపూర్ణంగా మనకు కనిపిస్తుంది. భక్తులు వచ్చినప్పుడు వారి ఇష్టదైవాల రూపంలో కనిపించడం ఒకటైతే, అడుగడుగునా ఆయనలో మనకు కనిపించింది పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వానికి 4 లక్షణాలు ఉంటాయంటారు. సర్వవ్యాపకత్వం, అంతటా నిండి ఉండడం. అలా ఆయన అంతటా నిండి ఉన్న సందర్భాలు సచ్చేతులు మనకు అనేకం కనిపిస్తాయి. అంటే ఎక్కడెక్కడో జరుగుతున్నాయన్నీ కూడా తెలుసుకోవడం, ఎక్కడెక్కడో ఉన్న భక్తులకి ఇక్కడ షిరిడిలో ఉంటూనే అక్కడ ప్రత్యక్షమై వారికి సహాయం చేయడం చూసాం. సర్వవ్యాపకత్వం, అలాగే సర్వ అంతర్యామిత్వం. తన దర్శనానికి వచ్చిన ఆ భక్తుల హృదయాల్లో ఉన్నదాన్ని చక్కగా వ్యక్తపరచడం, వాళ్ళు ఆశ్చర్యపోవడం. మనసులో అనుకున్నది బాబాకి తెలిసిపోయిందంటే దాని అర్థం ఏంటి? వారి మనసులోనే ఆయన ఉన్నాడు, ఆయన వారి అంతరాత్మయే ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇప్పుడు కూడా చూడండి, గుడికి వెళ్ళి మనం ఇలా నమస్కారం పెట్టుకుంటాం, మనసులో కదా ప్రార్థన చేసుకుంటాం, పైకి ఏం చెప్పం కదా. మరి మనసులో అనుకున్న ప్రార్థన ఎలా తీరిపోయింది? మన కోరిక ఎలా తీర్చారు బాబా? మన లోపల ఉంటేనే కదా. దీన్ని అంతర్యామిత్వం అంటారు. అలా వారు అంతర్యామిత్వం కలిగి ఉన్నారు. సర్వజ్ఞత్వం, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసి ఉండటం. శ్యామతో 72 జన్మల సంబంధం తెలుసు, దీక్షిత్ గారితో 4 జన్మల సంబంధం తెలుసు, దురంధర్ సోదరులతో 60 తరాల నుంచి వారితో అనుబంధం తెలుసు, తర్కడి గారి కాపాడే భార్య జన్మ వృత్తాంతాలు తెలుసు, వీరభద్రప్ప చెన్నబసప్ప యొక్క జన్మ వృత్తాంతాలు తెలుసు. ఇలా భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసిన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. నీటితో దీపాలు వెలిగించాడు, 72 గంటలు శరీరం నుంచి ఆత్మను వేరుపరిచి మళ్ళా దీంట్లో ప్రవేశపెట్టాడు. శరీరాన్ని ముక్కలు చేసి మళ్ళీ అతికిచ్చాడు ఖండయోగం. పాదాల దగ్గర గంగా యమునలు జన్మింపజేశాడు. నోటి మాటతో తుఫాన్ ఆపాడు. సటకాతో నేల మీద కొట్టి గంగా యములను నీరు నిప్పు సృష్టించాడు. ఇవన్నీ సర్వశక్తిమత్వానికి నిదర్శనం. అలా సర్వవ్యాపకత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, ఈ 4 శక్తులు గుణాలు ఉన్నవారిని పరబ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పింది. దాన్ని అడుగడుగునా నిరూపించినటువంటి అవతారం సాయిబాబా గారి అవతారం. పరబ్రహ్మ ఈజ్వల్ దత్తాత్రేయుడు, త్రిమూర్తి స్వరూపుడు. దత్తాత్రేయ పరిపూర్ణ అవతారం సాయినాథుల వారు.
కాబట్టి పరబ్రహ్మ లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఈ విధంగా ఆయన పరబ్రహ్మ స్థాయిలో ఉంటే, మూల స్థానం అయి ఉంటే, మూల విరాట్ అయి ఉంటే, ఆయనని కేవలం ఒక అవధూత అంటే లక్షలాది మంది లేదా 1,25,000 మంది ఉన్న అవధూతల్లో ఒకరిగా అవధూతగా భావిస్తే వారి యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. అంటే అవధూతలు అంటే పరబ్రహ్మ లక్షణాలు ఉన్నవాళ్ళు, లక్షణాలు ఉంటాయి వారికి, కానీ పూర్ణ పరబ్రహ్మ స్వరూపంగా కాదు. వీళ్ళు జీవుల నుంచి దైవత్వానికి ఎదిగినవారు. పరబ్రహ్మ ఎప్పుడూ పరబ్రహ్మ స్థితిలోనే ఉంటాడు, ఆయనకి జీవ లక్షణాలు ఎప్పుడూ ఉండవు. అది వీరికి తేడా. సముద్రం పరబ్రహ్మ అయితే ఆ సముద్రంలోనే ఉన్న అలలు అవధూతలు అవుతారు. సముద్రంలో అలకి సముద్రానికి ఏం తేడా లేదు, పదార్థం ఒకటే. కానీ సముద్రం అలలను సృష్టిస్తుంది కానీ అల సముద్రాన్ని సృష్టించలేదు. ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి. పదార్థం ఒక్కటే, వాటి శక్తి వేరు. అలకు సముద్రానికి ఉన్న శక్తి ఉంటుందా? ఉండదు. అలాగని అలా సముద్రం వేరా? కాదు. అలాగే సూర్యుని కిరణాలకు ఉన్న తేడా అవధూతలకు, దత్తాత్రేయ భగవంతుడికి, పరబ్రహ్మకు తేడా ఉంటుంది. సూర్యుని కిరణాలను సృష్టించగలుగుతాడు కానీ కిరణం సూర్యుని సృష్టించలేదు. అలాగని సూర్యుడి కిరణాలు వేరు కాదు. పదార్థం ఒకటే కానీ దాని శక్తి వేరు. ఇది నేను మాత్రమే చెప్పింది కాదు, దత్త భగవానుడు స్వయంగా చెప్పింది. అదేవిధంగా రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పారు. మహాత్ములు, సిద్ధపురుషులు అందరూ సమానమే అని జనరల్ కొటేషన్ ఇచ్చేస్తుంటారు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా. మహాత్ములు అందరూ సమానమే కాదు. వారి స్థితి ఒకటే కానీ వారి శక్తి వేరే ఉంటుంది. వారి స్థితి ఒకటే, వారి శక్తి వేరేగా ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. 1 కేజీ స్వీట్ ఉంది, 1000 కేజీల స్వీట్ ఉంది. 1000 కేజీల స్వీటు, కేజీ స్వీటు. ఆ స్వీటు ఈ స్వీటు ఒకటే రుచి, ఒకటే పదార్థం, ఒకే దాంతో చేశారు. కానీ ఇది 1000 కేజీల స్వీటు, ఇది కేజీ స్వీటు. కేజీ స్వీటు 100 మందికి పంచడానికి పనికొస్తుంది. 1000 కేజీల స్వీటు 1,00,000 మందికి పంచడానికి పనికొస్తుంది. దీన్ని రామకృష్ణ పరమహంస ఎలా చెప్పారంటే, మహాత్ములు అందరూ సమానం కాదు, వారిలో శక్తి తారతమ్యాలు ఉంటాయి. అది ఎలా అంటే, ఒక చిన్న పడవ ఉందంటే అది ఒక 100 మందిని సముద్రాన్ని దాటించగలుగుతుంది లేదా నదిని దాటించగలుగుతుంది. ఒక పడవ 100 మందిని దాటిస్తుంది. లేదంటే పడవ అంటే చిన్నది అనుకుందాం, అది 10-15 మంది 20 మందిని దాటిస్తుంది. ఓ స్టీమర్ ఉంటుంది, అది 100 మందిని 200 మందిని దాటిస్తుంది అంటాడు. ఇంకా పెద్ద ఓడ ఉంటుంది, అది 1000-2000 మందిని కూడా దాటించగలుగుతుంది. ఇవన్నీ కూడా నదిని సముద్రాన్ని దాటించేవే, కానీ వాటి కెపాసిటీ తేడా ఉంది కదా. ఇంకా అర్థం కావాలంటే 60 వోల్ట్ బల్బు అది ఎంతవరకు వెలుతురిస్తుంది? దాని కెపాసిటీ వరకు. 100 వోల్ట్స్ బల్బు, 1000 వోల్ట్ బల్బ్స్, 5000 వోల్ట్స్ బల్బు, ఇలా ఉన్నాయి కదా. అలాగా మహాత్ముల్లో కూడా వారి శక్తి సామర్థ్యాలు తేడా ఉంటాయి. కొంతమంది ఒక 10 మందిని ఇన్స్పైర్ చేస్తారు, ఉద్ధరించగలుగుతారు. మరికొంతమంది 100 మందిని ఉద్ధరించగలుగుతారు. మరికొంతమంది మహాత్ములు 1000 మందిని ఉద్ధరించగలుగుతారు. మరికొంతమంది ఇంకా గొప్ప తపస్సంపన్నులు ఉంటారు, 1,00,000 మందిని ఉద్ధరింపచేస్తారు. బాబా లాంటి అవతారం ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించగలదు అని గజాన్ మహారాజ్ అన్నారు. నేనల్లా, గజాన్ మహారాజ్ అన్నాడు. మనం అందరం, ఆయన అవధూతే, మన అందరం మన ప్రయత్నం మనం చేద్దాం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరుద్దాం. మనుషుల్ని తరింపజేసే మార్గం వారికి తెలియజెప్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. వచ్చినంత వరకు రిజల్ట్ వస్తుంది. చివరికి షిరిడీలో మా అన్నగారు అలాగూ ఉండనే ఉన్నారు. ఆయన తలుచు ఉంటే రెప్పపాటు కాలంలో ప్రపంచాన్ని మార్చగలడు, ఉద్ధరించగలడు. అది బాబా శక్తి. ఊరికనే నడిచే దత్తాత్రేయుడిగా పిలువబడే వాసుదేవానంద సరస్వతి బాబాగారికి నమస్కారం పెడతారండి. ఆయన విషయంలో ఇది అపవాదు. ఆ మహానుభావుడికి మా అన్నగారు నమస్కారం ఆయనకి ఇవ్వండి, నేను ఎవరికి నమస్కారం పెట్టను, ఆయనకి పెడతాను. దాన్ని బట్టి తెలియట్లా. ఊరికనే మెహర్ బాబా అంటాడండి. నాకు తెలిసినట్టుగా బాబా అంటే ఎవరో మీకు తెలిస్తే ఇంక మీరు ఎవరిని పూజించరని. మనకు తెలిసిందో తెలియలేదు కానీ బాబాను మాత్రం పూజిస్తున్నాం. మనకు తెలియకపోయినా మనం ఆయన యొక్క భక్తిలో మునిగిపోతుంటాం. తెలిస్తే ఇంకెంత మునిగిపోతామో, తెలిస్తే ఇంకెంత ఆనందంగా మునిగిపోతామో. నీకు ఆయన గురించి ఎంతగా తెలిస్తే అంతగా ఆనందంగా మునిగిపోతావు.
కాబట్టి బాబా గారిలో ఒక అవధూత ఉన్నాడు, ఒక జ్ఞాని ఉన్నాడు. జ్ఞానేశ్వర్ మహారాజు ఉన్నాడు. ఆయన ఆరతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ. జ్ఞానేశ్వర మహారాజు కూడా ఆయనే. ఆ విధంగా జ్ఞాని ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు ఆయనలో. ఎప్పుడూ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ నామం, భగవన్నామం. అల్లా అంటే భగవంతుడు అంతే. వాళ్ళు ఏదన్నా అనుకొని మనకు అనవసరం. అల్లా అనగా భగవంతుడు, పానీ అనగా నీరు. పానీ అంటే నీరు ఎలాగో అల్లా అంటే భగవంతుడు అంతే. అంటే భగవంతుడి భక్తి ఆయనకి ఇష్టం. మనందరం ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఆయన ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేశారు. మరి అల్లా అనే ఎందుకు చేశాడు అంటే అల్లా అన్నాడు, నారాయణ అన్నాడు, రామ అన్నాడు, అన్నీ అన్నాడు. ఆయన రెండు మతాల సిద్ధాంతాలను ఆచరించాలని వచ్చాడు కాబట్టి, రెండు మతాల వారిని కలపాలని వచ్చాడు కాబట్టి, కలిసిమెలిసి జీవిస్తూ ఆనందంగా ఉండాలని చెప్పడానికి వచ్చాడు కాబట్టి ఆయన అల్లా మాలిక్ అన్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా శ్రీహరి యొక్క గొప్పతనాన్ని చెప్తుంటాడు. ఇంకెన్నో సనాతన ధర్మానికి సంబంధించిన అద్భుతాలు ఆచరించి చూపించాడు. కాబట్టి బాబాగారిలో ఒక భక్తుడు ఉన్నాడు, ఒక జ్ఞాని ఉన్నాడు, ఖండయోగం చేయడం ద్వారా ఒక గొప్ప మహాయోగి ఉన్నాడు. అవధూత లక్షణాలు కొన్ని ఉండడం వల్ల అవధూత ఉన్నాడు. సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం అనే 4 గొప్ప పరిపూర్ణమైన శక్తులు కలిగి ఉన్న వారిని పరబ్రహ్మ అని వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఆయన పరబ్రహ్మ అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పరబ్రహ్మ అయి ఉన్నాడో సకల దేవతా స్వరూపుడు అయి ఉన్నాడు. ఇది బాబా గారి యొక్క విశ్వరూపం. కనుక ఆయన కేవలం ఒక అవధూత అనే దానికి పరిమితం చేయవాకండి. ఆయన విస్తృతిని ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవధూతలు 1000 మంది ఉన్నారు. 1000 మందిలో ఒకడు కాదు బాబా. ఆ వేలాది మందికి ఆయన ఒక్కడే దైవం. ఆ అవధూతలందరూ ఏ పరతత్వాన్ని ధ్యానిస్తూ ఉన్మత్త స్థితిలో ఉంటారో ఆ పరతత్వమే సాయితత్వం. సాయిరామ్.